ఈరోజు మీకు ఒక శుభవార్త. మా గురుగారు నాకు నేర్పిన కొన్ని అస్ట్రాలజీలు, అందులో ఒక్కొక్క నక్షత్రానికి ఈరోజు ఒక్కొక్క గంటకి ఎలా మనకి మార్పు జరుగుతుంది, ఏ టైంకి మనకి మంచి జరుగుతుంది లేకపోతే చెడు జరుగుతుందని చాలా అక్యురేట్గా దాన్ని పరిశీలన చేసి నాకు తెలియజేసిన దానికి మీకు నేను తెలియజేయాలి అని తెలియజేస్తున్నాను. ఇప్పుడు నక్షత్ర పరంగా మనం చూసుకుంటే ఈరోజు అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర ఈ 5 నక్షత్రాల వాళ్ళు జన్మించిన వాళ్ళకి ఈరోజు వాళ్ళు ఏ పనిని కొత్త పనిని ఏది చేయకూడదు. మీరు ప్రశాంతంగా ఈరోజు రెస్ట్ తీసుకోవాలి కాదా, దేవుడిని ప్రార్థిస్తూ హ్యాపీగా ఏ పని కొత్త పని కానీ ఏది వ్యాపారం లేకుంటే ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్ని కలవటం ఏదైనా కానీ ఈరోజు మీరు చేయకూడదని తెలియజేసుకుంటూ, మరియు ఆరుద్ర, పునర్వసు, పుష్యమే, ఆషేఢ, మహా, పూర్వ పల్గుని ఈ 6 నక్షత్రాలు ఈరోజు ఉదయం 6:30 నుంచి 8:54 వీళ్ళు చేసిన ప్రతి పని 100% విజయంగా జరుగుతుందను, మరి 9 గంటల దగ్గర నుంచి 11:20 దాకా వీళ్ళు చేసే పని అంతగా పెద్దగా కలిసి రాదని, మరి 11:20 నుంచి 1:40 దాకా వీళ్ళు చేసే ప్రతి పనిలో సున్నా అంటే అది పనికి రాదు, ఏ పని చేసినా కలిసి రాదు, మీరు ఏం చేసినా అది మైనస్ అయిపోతుందని చెప్తూ, మరి 1:43 నుంచి 4-6 దాకా మీరు చేసే ప్రతి వస్తువు ప్రతి పనిలో 75% మంచి జరుగుతుంది, ఫలితాలను ఇస్తుంది చెప్తూ, మరి సాయంత్రం 4 గంటల నుంచి 6:30 దాకా మీరు చేసే ప్రతి పని 50% మంచిదే జరుగుతుంది. మరియు సాయంత్రం 6:30 దగ్గర నుంచి 9 దాకా మీరు చేసే ప్రతి పనిలోనూ 75% విజయం కలుగుతుందని చెప్పుకుంటూ, మరి 9 నుంచి రాత్రి 9 గంటల నుంచి 11:20 దాకా మీరు చేసే ప్రతి అడుగు 100% సక్సెస్ కలుగుతుందని చెప్తూ, మరి అర్ధరాత్రి 1:45 దగ్గర నుంచి ఉదయం 4 గంటల దాకా మీరు చేసే ప్రతి పని 50% విజయం కలుగుతుంది. ఇది అర్ధరాత్రి అంటే ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు అలాంటివి జరిగినప్పుడు ఈ నక్షత్రాలు ఈ సమయంలో చేస్తే వాళ్ళకి మంచి టైం అవుతుంది, మంచి జరుగుతుంది లేకపోతే చెడు జరుగుతుంది తెలియజేయడానికి ఒక్కొక్క రోజుకి బ్రహ్మ ముహూర్తం మరుసటి రోజున ఉదయం 4 గంటల నుంచి 6:30 దాకా వచ్చే బ్రహ్మ ముహూర్తం దాకా ప్రతి నక్షత్రాలకి చెప్పబడుతుంది. ఆ దృష్టిలో వీళ్ళకి రేపు ఉదయం 4 గంటల దగ్గర నుంచి 6:30 దాకా
పరా 25% వీళ్ళు చేసే పనిలో మంచి జరగవచ్చు అని చెప్తూ, మరి ఉత్తర పల్గుని, హస్త, చిత్ర, స్వాతి, విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఈరోజు ఉదయం 6:30 నుంచి 9 దాకా 25% మంచి జరుగుతుంది. మరి 9 నుంచి 11:20 దాకా వీళ్ళు ఏ పని చేసినా అడ్డంకులు, దానివల్ల తగాదలు అన్నీ పూజ్యంలో ఉంటుందని చెప్పుకుంటూ 11:20 నుంచి 1:40 దాకా వీళ్ళు చేసే ప్రతి పని 75% విజయవంతంగా సాగుతుందని చెప్తూ 1:42 నుంచి 4:06 దాకా వీళ్ళు చేసే ప్రతి పని 50% మంచి జరుగుతుందని చెప్తూ 4 దగ్గర నుంచి 6:30 దాకా సాయంత్రం వీళ్ళు చేసే ప్రతి పనిలో 100% వీళ్ళు విజయాన్ని చేకూరుతారని చెప్తూ సాయంత్రం 6:30 నుంచి 8:54 దాకా వీళ్ళు చేసే ప్రతి పనిలో 25% మంచి జరుగుతుంది. రాత్రి 9 నుంచి 11:18 దాకా వీళ్ళు చేసే ప్రతి పనిలో 75% మంచి జరుగుతుంది. రాత్రి 11:18 దగ్గర నుంచి అర్ధరాత్రి 1:42 వీళ్ళు చేసే ప్రతి పనిలో 100% విజయం చేకూరుస్తుందని చెప్పుకుంటూ 1:42 దగ్గర నుంచి ఉదయం 4 దాకా మరుసటి రోజు 4 దాకా వీళ్ళు చేసే ప్రతి పనిలో 0గా ముడుస్తుంది. అందువల్ల ఆ సమయంలో 0 ఎప్పుడు చెప్తున్నామో ఆ సమయం మీరు ఏ మంచి పని చేయరాదు అని చెప్పుకుంటూ, మరి రేపు ఉదయం 4:06 దగ్గర నుంచి 6:30 దాకా వీళ్ళు చేసే ప్రతి పనిలో 50% వీళ్ళకి విజయం కలుగుతుంది అని చెప్తూ, మరి తదుపరి అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఉదయం 6:30 దగ్గర నుంచి 8:54 దాకా వీళ్ళు చేసిన, ఇప్పుడు సమయం గడిచిపోయింది కాబట్టి మీరు ఉదయం చేసి ఉంటే ఏ పని చేసి ఉన్నా 0లోనే ఉంటుంది, 0లో ఆగిపోయి ఉంటుంది. మీరు ఇప్పుడు ఏదైనా ఒక కొత్త పని ప్రారంభించి ఉంటే ఇది మీరు టెస్ట్ చేసి చూసుకోవచ్చు, నేను చెప్పింది ఇబ్బంది కలిగిందా లేదా అని. మరియు 9 నుంచి 11:18 దాకా మీరు చేసిన పని 75% మీకు అనుకూలంగా ఉంది అని చెప్పుకుంటూ 11:18 దగ్గర నుంచి 1:42 దాకా మీరు చేసే పని, మధ్యాహ్నం 1:42 దాకా చేసే పని, ప్రతి పనిలో 50% 50% మీకు మంచి జరుగుతుందని చెప్తూ, మరి 1:42 నుంచి సాయంత్రం 6 వరకు మీరు చేసే ప్రతి పనిలో 100% విజయం చేకూరుతారని చెప్పుకుంటూ, సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 6:30 దాకా మీరు చేసే పని 25% మీకు మంచిది కలుగుతుంది. అందువల్ల మీరు చేసే పనిని 75, 50, 100లో మీరు చేసుకోవాల్సిందా తెలియజేసుకుంటూ, సాయంత్రం 6:30 దగ్గర నుంచి 8:54 సమయం దాకా మీరు చేసే ప్రతి పనిలో 50% మీకు మంచి జరుగుతుంది. మరియు నైట్ 9 దగ్గర నుంచి రాత్రి 11:18 దాకా మీరు చేసే పనిలో 25% మీకు మంచి జరుగుతుంది. మరియు రాత్రి 11:18 సమయం నుంచి రాత్రి అర్ధరాత్రి 1:42 సమయం దాకా మీరు చేసే ప్రతి పనిలో 75% మీరు బెప్పు పొందుతారని చెప్పుకుంటూ 1:42 దగ్గర నుంచి 4:06 దాకా చేసే ప్రతి పనిలో 100% మీకు విజయం చేయగలుగుతుందని చెప్పుకుంటూ, రేపొద్దున బ్రహ్మ ముహూర్తం అని చెప్పి 4 గంటల దగ్గర నుంచి 6:30 దాకా మీరు చేసే ప్రతి పని 0లో మునుగుతుంది. అది
మీరు 6:30 దాకా, రేపు ఉదయం 6:30 దాకా ఏ మంచి కానీ ఫోన్లో మాట్లాడటం కానీ ఏది చేయకుండా దేవుడిని ప్రార్థిస్తూ ఉండాలి. 6:30 తర్వాతే మంచి కార్యక్రమం స్టార్ట్ చేయాలి రేపు ఉదయం. మరియు తర్వాత ఉండే నక్షత్రాలు శ్రావణ, ధనిష్ట, శతభిష, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ 6 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి ఈరోజు ఉదయం 6:30 నుంచి 8:54 దాకా మీరు చేసిన ప్రతి పని 75% మీకు విజయాన్ని చేకూరుస్తుంది అని చెప్పుకుంటూ, మరి 8:54 దగ్గర నుంచి మద్యం 11-18 దాకా మీరు చేసిన ప్రతి పని 50%, 50% మీకు సక్సెస్ ఇస్తుందని చెప్పుకుంటూ, మరియు 11-18 దగ్గర నుంచి మద్యం 1:42 దాకా మీరు చేసే ప్రతి పని 100% సక్సెస్ ఇస్తుందని చెప్తూ, మరి మద్యం 1:42 దగ్గర నుంచి 4-6 దాకా మీరు చేసే ప్రతి పని 25% మీకు మంచి జరుగుతుంది. మరి సాయంత్రం 4:06 దగ్గర నుంచి 6:30 దాకా 0 ఫలితాలు మీకు కలుగుతుంది. కావున ఆ సమయాన్ని మీరు దేవుణ్ణి ప్రార్థించటం కానీ సైలెంట్గా మౌన వ్రతం పాటిస్తే బాగుంటుంది చెప్పుకుంటూ, మరి సాయంత్రం 8 గంటల నుంచి 11 దాకా మీరు చేసే ప్రతి పనిలో 50% సక్సెస్ కలుగుతుంది. రాత్రి 1:42 దగ్గర నుంచి ఉదయం 4-6 దాకా మీరు చేసే ప్రతి పనిలో 75% విజయం చేకూరుతారను. మరి 4:06 దగ్గర నుంచి ఉదయం 6:30 దాకా 100% మీకు సక్సెస్ కలుగుతుంది. ఇది ఒక్కొక్క మనిషికి రోజు జరుగుతుంది. ఈ 2.5 అవర్స్ చంద్రుడు ఒక్కొక్క నక్షత్రంలో 2.5 గంటల సేపులు ఉంటాడు. ఆయన కదిలే ఒక్కొక్క నక్షత్రం ఉన్నప్పుడు ఒక్కొక్క మనిషికి జరిగే మంచి చెడుని నిర్ణయించి ఈ పంచపక్షి శాస్త్రం అని చెప్తారు. దీన్ని మా గురుగారు నాకు తెలియజేసి మీకు తెలియజేస్తున్నాను. మీరు ఈరోజు నేను చెప్పిన సమయాన్ని అంతా రాసి ఉంచి దాంట్లో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని మీరు పరిశీలన చేసి ఓకే అంటే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఉచిత సేవ. మా గురుగారు నాకు తెలియజేసేదాన్ని మీకు నేను ఉచితంగా తెలియజేస్తున్నానని చెప్పుకుంటూ, మళ్ళీ రేపు కలుసుకుంటామని రేపు ఉదయం మీకు త్వరగా ఇలాంటి సందేశాలు అందిస్తానని చెప్పుకుంటూ నమస్కారం.